నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్‌లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి చూడండి. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్. భారత్‌ను ఏ సంవత్సరం నాటికి శుక్లాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో రూ. 756 కోట్లతో చేపట్టిన పథకానికి 2017 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022 సంవత్సరం నాటికి ఈ పథకంలో భాగంగా ప్రతి కంటి శస్త్రచికిత్సకు అద్దాలతో సహా రూ. 2,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. 2015-16 సీజన్‌కు ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డును బీసీసీఐ ఎవరికి ప్రకటించింది? విరాట్ కోహ్లీ. 2011, 2012, 2014-15లో కూడా ఈ అవార్డును విరాట్ కోహ్లీ గెలుచుకున్నారు. విరాట్ కోహ్లీ 3 సార్లు దీనికి ఎంపికైన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారతీయ ఆటగాడికి ఈ అవార్డును అందజేస్తారు. రూ. 2,000 నోట్ల ముద్రను ఏ రోజున ప్రారంభించినట్లు ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన భారత రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వెల్లడించింది. 2016 ఆగస్టు 22. మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ సంస్థ సమాధానం ఇచ్చింది. రూ. 500 నోట్ల ముద్రణ 2016 నవంబర్ 23న ప్రారంభించామని తెలిపింది. పాత 1000 నోట్ల ముద్రణను 2016 జూలై 28న, పాత 500 నోట్ల ముద్రను 2016 అక్టోబర్ 27న నిలిపివేసినట్లు ఆర్బీఐ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. తన యావదాస్తిని తన కుమార్తెలకు సమానంగా పంచనున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖుడెవరు? అమితాబ్ బచ్చన్. ఈయన బాలికల సంరక్షణ విషయమై ఐరాస రాయబారిగా ఉన్నారు. దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా విజిటర్స్ అవార్డు 2016కు ఎంపికైంది ఏది? జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ. కేంద్రీయ విశ్వవిద్యాలయాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు 2014లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజిటర్స్ పురస్కారాలను ప్రవేశపెట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వెలగపూడిలో నిర్మించిన శాసన మండలి సంయుక్త సభల తాత్కాలిక భవనాల సముదాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఏ రోజున ప్రారంభించారు? 2017 మార్చి 2. కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన కాజారం శివాలయం పునరుద్ధరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంత మొత్తం మంజూరు చేసింది? రూ. 1 కోటి. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారం గ్రామంలోని ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు. రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించిన ఈ గుడిని పురావస్తు శాఖ చారిత్రక కట్టడంగా గుర్తించింది. ఎనభై 87వ అంతర్జాతీయ వాహన ప్రదర్శనను 2017 మార్చిలో ఎక్కడ నిర్వహించారు? జెనీవా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల పండుగగా పేర్కొనే ఈ వాహన ప్రదర్శనలో టాటా మోటార్స్ తన మొదటి స్పోర్ట్స్ వాహనం రేస్మోను ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఉపబ్రాండ్ టామో నుంచి 2 సీట్లు కలిగిన ఈ స్పోర్ట్స్ వాహనాన్ని తయారు చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల పాటు టీమిండియా స్పాన్సర్షిప్ను ఏ మొబైల్ తయారీ సంస్థ చేజిక్కించుకుంది? ఒప్పో. 5 ఏళ్ల ఒప్పందానికి రికార్డు స్థాయిలో 10,079 కోట్లు చెల్లించేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. స్టార్ ఇండియా 2013లో కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువ. 2017 మార్చితో స్టార్ ఇండియా ఒప్పందం ముగిసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి భారత్ క్రికెటర్ల జెర్సీలు, కిట్లపై ఈ సంస్థ లోగో దర్శనమిస్తుంది. 2017 మార్చి 8 నుంచి 3 వారాల పాటు ఏ నగరంలోని తలాకటోరా స్టేడియంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలను నిర్వహించారు? ఢిల్లీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21పై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా భారత్ యోగా అసోసియేషన్తో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఏ విశ్వవిద్యాలయ 366వ స్నాతకోత్సవంలో ప్రారంభ ఉపన్యాసానికి చేయడానికి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు ఆహ్వానం ఇటీవల అందింది? హార్వర్డ్. జుకర్బర్గ్ ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కావడం విశేషం. జుకర్బర్గ్ ఈ వర్సిటీకి వసతి గృహంలో ఉండేప్పుడు 2004లో ఫేస్బుక్ను స్థాపించారు. అనంతరం దీనిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి మధ్యలోనే చదువు ఆపివేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వికాస్ గౌరవ సలహాదారులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? చాగంటి కోటేశ్వరరావు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? మార్చి 15. జాతి వివక్షకు బలైపోయిన భారత ఇంజనీర్ కూచిభట్ల శ్రీనివాస్ 32 గౌరవార్థం ఏ రోజున కాన్సాస్లో భారత్ అమెరికా సహృద్భావ దినంగా ప్రకటించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది? మార్చి 16. అమెరికాలోని కాన్సాస్లో ఓలెత్ ప్రాంతంలో 2017 ఫిబ్రవరి 2న ఆడమ్ ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో కూచిభట్ల శ్రీనివాస్ మరణించారు.
ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncanon టైప్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్ గ్రూప్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.